హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ సింపుల్గా ఎగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఒక చిన్న స్మాల్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, లవంగా, ఇలాచి, పట్టా. ఇలా కలుపుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్లో మామూలుగానే ఎగ్ అయితే స్మెల్ వస్తుంది. సో ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానికి ఏంటంటే స్మెల్ అనేది రాదు. తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఉన్న ఆయిల్లోనే కొంచెం కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న మిర్చి, ఇలాచి, లవంగా, పట్టా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోవాలి. సారీ, నేను అల్లం వేసేటప్పుడు చూపించలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లోనూ రైస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. లైట్గా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఎగ్ కూడా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. హలో, వెరీ ఎగ్ రైస్ రెడీ. నేను దీంట్లో ఏం సాస్ ఇలాంటివి ఏం యాడ్ చేయాలి. బయట చైనీస్ ఫుడ్ చేసినట్టు వాడితే ఏంటంటే మనకి హెల్త్ పాడవుతుంది. జస్ట్ సింపుల్గా ఎగ్ తినాలి కాబట్టి తినాలి, రైస్ తినాలి కాబట్టి తినాలి. సింపుల్గా మన స్టైల్లో మనం చేసేసుకొని వెళ్ళడం. ఏమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.